నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకిత, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మరి జనవరి నెలలో ఏ రాశులకు ఏ విధంగా ఉంటుంది తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ధనుస్సు రాశి వారికి మరి ఈ నెలలో ఎలా ఉంటుంది, ఏమైనా పరిష్కారాలు ఉంటే అవి వివరించండి. ప్రప్రదంగా మా గురుదేవులకి, మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చల్లములకు శిరసు వంచి నమస్కరిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ధనుసు రాశి వారికి సర్వులకు కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిని అడిగినటువంటి ఈ ధనుస్సు రాశిని గురించి చెప్పే ముందు 1వ తారీఖు 1వ నెల 2021 అంటేనే నెంబర్ 7 7 నెంబర్తో వస్తున్నది. 7 నెంబర్ అంటే వారంలో 7 అంటే శని భగవానుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ముందు శని భగవానుతో ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కూడా మరుసటి రోజు 2వ తారీఖు 1వ నెల 2021 అంటేనే 8 అవుతుంది. అది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా. ఇటు వార ప్రకారంగా తొలి రోజు, మరో రోజు 2 రోజులు కూడా శనీశ్వరుని యొక్క ప్రభావితం మీద వస్తుంది. కాబట్టి జనవరి సంవత్సరం అంతా కూడాను ఎలా ఉండబోతుందో త్వరలోనే చెప్తాను. మీరు బేరే చేసుకోండి. సర్వభక్తులు అయినటువంటి సర్వులు కూడా మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్పే మాటలు ఉన్నటువంటి గూఢ అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎన్నో రకాల విశేషాలు మీరు వింటూ ఉంటారు. అది మీరు వినడం మంచిది. ప్రతి ఒక్కరు చెప్పింది వినాల్సిందే. తప్పగా మీకు ఆసక్తి ఉన్నప్పుడు వినండి. ప్రాక్టికల్గా ఏం జరిగిందని గ్రహించండి. ఆన్ ది స్పాట్ ప్రాక్టికల్గా ఎవరికి ఏం జరుగుతుందో అదే కరెక్ట్ అనుకోండి. ఉన్నదాన్ని మీరు పక్కన పెట్టండి. దాన్ని తప్పు పడాల్సిన అవసరం లేదు, ఒక నిందించాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఆ జరిగిన దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ 7 అనేది 8 అనేది 2 శనివార ఆ యొక్క శని భగవాన్ ప్రభావితం మీద వస్తుందంటే దాని ప్రభావితం ఎలా ఉండబోతుందో త్వరలో చెప్తాను. సంవత్సరం సంబంధించినటువంటి 1/1/2021 నుంచి 31/12/2021 వరకు కూడా 12 నెలల్లో 365 రోజుల్లో ఉన్న గ్రహస్థితి మొత్తాన్ని కలిపి మీకు ఏం చేయాలో, ఎట చేయాలో, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది చెప్తా. ముందు ఇప్పుడు మనం ఏ నెలకు ఆ నెలకు చెప్పే భాగంలో ధనుసుని తీసుకున్నప్పుడు ఈ ధనుసు రాశికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం అంటేనే ధనుసు రాశి అని అంటారు. ఈ ధనుసు రాశికి ఉన్న గ్రహస్థితిని ఒకతల మనం నిశితంగా కూడా పరిశీలించినప్పుడు ఈ ధనుసు రాశికి అధిపతి బృహస్పతి అంటేనే జూపిటర్ అని కూడా మనం ఇంగ్లీష్లో మన వాళ్ళు చెప్తారు. ఈ జూపిటర్ అనేటువంటి వాళ్ళు ఎవరికైనా గౌరవప్రదం, కీర్తి, నీకు కావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు అన్నిటికి కూడా ఇవ్వగలిగిన వాడు గురువు అనేది సర్వులకు తెలిసిన విషయమే. అటువంటి గురువు మకర రాశిలో, అంటే ఆ యొక్క ధనుస్సుకి ముందు ఉన్నటువంటి మకర రాశి ద్వితీయ స్థానం అంటారు. దాన్ని కుటుంబ స్థానం, దాన్ని వాక్స్థానం అని కూడా చెప్పబడుతుంది. అక్కడ ఉండి శని భగవానుడితో కలుస్తున్నాడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. దానివల్ల ఏమవుతుంది, నీ వాక్శుద్ధితోటి ఎవరినైనా కూడాను మంచి విషయాలతో మాట్లాడడానికి కానివ్వండి, మాట్లాడాలనే అభిప్రాయంతో మాట్లాడుతున్నా అది ఏదో తెలియనటువంటి ఆ మాటల్లో శ్లేష కలిగి నీ అవతల వాళ్ళకి ఏదో నువ్వు ఇబ్బంది పెట్టిస్తున్న భావం వచ్చేదానికి అవకాశం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ పరంగా కూడాను మీకు ఒక ఉన్నత స్థితి కలిగి ఉండి మీ ఉన్నతమైన వ్యక్తులుగా భావించి మిమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడాను కొంచెం ఏదో తెలియనటువంటి అసంతృప్తికి లోనవడానికి కూడా అవకాశం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ముఖ్యంగా ధనుసు రాశి వారికి 7వ దశమాధిపతి అయినటువంటి అద్భుతమైనటువంటి వాడు బుధ భగవానుడు అవుతాడు. 3/1/2021 ఈ బుధుడు కూడాను ఆ యొక్క మకర రాశిలో ఈ గురువుతో ఆ బుధుడు శని భగవానుడు కలిసి ఉంటాడు. అంటే ఏమవుతుంది, బుద్ధి వికలసత, విద్యా విధానము, జ్ఞానశక్తి, జ్ఞాపశక్తి, ఇచ్ఛాశక్తిలో కూడా కొంచెం మందగమనం కలుగుతానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి చక్కగా కూడా నవ భాగ్యావతి అంటే 9వ స్థానాధిపతి అయిన సూర్య భగవానుడు కూడా ప్రస్తుతం ఈ నెలలో మీరు చెబుతున్న 1వ తారీఖు నుంచి 13వ తేదీ రాత్రి వరకే కూడాను ఆ యొక్క సూర్య భగవానుడు ధనుసులో ఉన్నాడు. చాలా గొప్పది, మంచి పవర్, ఏదైనా సరే విజృంభణ చేయొచ్చు. ఒక గట్టి కమాండింగ్ ఆఫ్ ది కెపాసిటీ ఉన్నటువంటి స్థితి ఆ సూర్య భగవాను వల్ల ధనుసు రాశి కలుగుతూ నూతన ఉద్యోగాలు, ప్రమోషన్స్, రాజకీయ వ్యవహారాలతో కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కానీ 14 తర్వాత ఈ అద్భుతమైనటువంటి సూర్య భగవానుడు కూడాను ఎక్కడికి వెళ్తున్నాడు, మకరానికి వెళ్తున్నాడు. ఆ తర్వాత శుక్ర భగవానుడు ఉన్నాడు.
ఆయన 3వ తారీఖు నాడు వృశ్చిక నుంచి కేతు దగ్గర నుంచి మారి ధనుసులోకి వస్తున్నాడు. ధనుసులోకి ఎప్పుడు శుక్రుడు వస్తే అది యోగమే, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందువల్లంటే ఒక సుఖం, సౌఖ్యం, భోగం, భాగ్యం, ఐశ్వర్యం, లగ్జరీ, అలాగే స్త్రీలకు ప్రత్యేకించి కూడా మనసు ఉత్సాహం, ఉల్లాసం కలిగించేటువంటి ఆ శుక్ర భగవాన్ ధనుసు రాశి వారికి అది శుభకాయంగా ఉంది. 28/1/2021 శుక్రుడు కూడాను మకరంలోకి వెళ్తున్నాడు. దీన్నే నేను పంచగ్రహ కూటమి 2 వస్తున్నాయి ఈ నెలలో అని చెప్పాను. ఏ నెలలో? 1/1/2021 నుంచి 31/1/2021 లోపల 2 పంచగ్రహ కూటములో 28/1/2021 ఒకటి వస్తుంటే 14వ తారీఖు 1వ నెల 2021 వస్తుంది. 2 పంచగ్రహ కూటములతో పాటు ఈ ధనుస్సుకు సంబంధించినటువంటి రాశాధిపతి గురువు ఉండటం వలన ఇక్కడ 14వ తేదీ వరకు ఉద్యోగ వ్యవహారాలు ప్రయత్నించవచ్చు. అలాగే కూడాను స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ఉల్లాస, ఉత్సాహ, సుఖ, సౌఖ్య, భోగభాగ్యాలు ఉంటాయి. ధనుసు శుక్రుడు ఉన్నాడు, 28 వరకు ఇబ్బంది లేదని చెప్పాను. అలాగే ధనుసుకి పంచమ స్థానంలో కుజుడు స్వస్థానంలో ఉండగానే వివాహ విషయాలు కానివ్వండి, దాంపత్య విషయాలు కానీ, భూగృహ, అలాగే సంపూర్ణమైన కోర్టు వ్యవహారాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉందని చెప్పాను. కానీ వ్యాపార రంగాలకి ముఖ్యంగా కూడాను దీంతోపాటు మన విద్యా విధానంతో పాటు గౌరవం, ధన అభివృద్ధి వచ్చే దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం మెండుగా దండిగా కంటికి కనబడుతుంది కనుక దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం మా ధనుసు రాశి సర్వభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. దాని తోడు ఇంకో విశేషం ఏంటంటే ఈ ధనుసుకి 6వ ఇంట రాహు ఉండడం వల్ల యోగదాయకమే. దానివల్ల విదేశయానాల్లో బాగా ఉంటుంది. శుక్రుడు ఉండడం వల్ల కళారంగాలు కానివ్వండి, సినిమా రంగాలు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి వైభవంగానే ఉంటుంది, స్త్రీలకి వైభవంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వ్యాపారం కానీ, కుటుంబాభివృద్ధిలో కానీ, మాట వాక్స్థానంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. దానితో ధనుసుకు వ్యయ స్థితిలో ఉన్న కేతు యొక్క ప్రభావితం మీద కూడాను ఉన్నట్టుండి ఎవరో ద్వారా ఏదో విధానంలో మోసపోయేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు మన ధనుసు రాశి వారికి ఉండడం టోటల్ అంతా కూడా క్యాల్కులేట్ చేసినప్పుడు 55 ఇబ్బందికరంగా వాతావరణంలో వస్తే 45 వాళ్ళు సుఖాన్ని ఇచ్చే పరిస్థితిలో వచ్చింది. 10% నష్టాన్ని సూచన చేస్తున్న జనమల్లో ధనుసు రాశి వారికి కనుక దయచేసి ఇందులో ఏలినాటి శనీశ్వర ప్రభావితం కూడా దీంట్లో ఇమిడి ఉంది. ఎందువల్లంటే శని భగవానుడు మకరంలో ఉన్నప్పుడు దీన్ని ఏలినాటి శనీశ్వర ప్రభావం అని అంటారు. దీన్ని మీరు తెలుసుకొని దానికి మీరు ఎవరు ఏం భయపడకుండా ఎప్పుడు మీ డాక్టర్ సంజాన శాస్త్రి చెప్పినట్టుగా కూడాను ఒకటే మాట, గ్రహం మూలం సర్వం జగత్, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే ఈ కలియుగానికి అధిపతి, రాబోయే 2021 సంవత్సరానికి కూడా శనేశ్వరుడు అధిపతి. తిరుగులేదు, ఎదురు లేదు, మాట లేదు. చూడండి దాని యొక్క ప్రభావితం ఏ రకంగా ఉందో, ఎన్ని మార్పులు, చేర్పులు, పెను మార్పులు రాబోతున్నాయి. మీరు గ్రహిస్తే దాని గురించి కూడా మేము వివరిస్తాను త్వరలోనే. అలానే విశ్వాసంతో పనిచేయండి, ఆశయంతో ముందుకు నడవండి. ఈ రెండింటిని మించినటువంటి శక్తే లేదు. మీలో శక్తి ఉంది, శక్తిని తిరిగి తీసుకోండి. మీకు విజయం 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 మీదే వరించి తీరాలనేదే నా దృఢ సంకల్పంతో చెప్తున్న మాట. అలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ నమస్కారం చేయండి. తల్లిదండ్రులారా పిల్లల సంస్కారంతో పెంచండి. అది పెంచకపోతే దేశారిష్టానికి కానివ్వండి, జరగాల్సిన ఇబ్బందులు కానీ చివరికి మిమ్మల్ని దహించేటువంటి విషయం వస్తుంది. కనుక సరైన పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విద్య, బోధన చేయడంలో తప్పులేదు. కానీ ఆ ప్రేమ శృతిమించిందంటేనే వస్తుంది అసలైన కష్టాలు. ఇది తెలుసుకుంటారని నేను భావిస్తూ, అలాగే తప్పుల్లాగానే మీకు ఒక మాట చెప్తే ఏంటంటే, మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా, శాస్త్రాన్ని అపహాస్యం చేయకుండా, అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అని ఎప్పుడు చెప్తుంటాడు మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి. మేము ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేసినా, మంత్రతంత్రాలు చేసినా, ప్రతిష్టాంతాలు చేసినా కొంత మీరు చేయకుండా ఫలితాంశాలు వస్తాయని భ్రమించవాకండి. ఆ భ్రమంలో నుంచి బయటకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా మా తల్లిదండ్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంత మీరు చేయండి, కొంత మేము చేసిన దాన్ని బట్టి అప్పుడు మీ యోగం, భోగం, ఐశ్వర్యం వస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, అలాగే మీలో శక్తి ఉంది, ఆ శక్తిని మీరు తెలివి తీసుకోండి. మీకు శక్తిని మించిన విషయాలను ఆలోచించవాకండి. మీకు శక్తిని మించినటువంటి విషయాల్లో ప్రయత్నించవాకండి, ఫలితం రాదు. కానీ ఏదైనా కాన్ఫిడెంట్గా ఒక దాని మీద ఉండండి, ఆశయం కోసం పోరాడండి, విజయం మీదే అవుతుంది. దీని పరిహారం కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాం ధనుసు రాశి వారికి కూడాను. ఈ పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రత చేయండి. దీనికి మడి ఆచార సంపన్నాలు ఏమీ ఉండవు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఏమీ లేదు. దీనికి పరిహారం ఒకటే ఉంటుందానా, ఉదయం లేసి స్నానం చేసిన తర్వాత మీరు చేయవలసినంత పసుపు ఉంటుంది. పసుపులో పసుపు గంధం రెండు కలిసిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి వాటిలోనే
మామూలు కర్పూరం, పచ్చకర్పూరం అవసరం లేదు, మామూలు కర్పూరం బాగా నుడి. ఇప్పటికి 3 అవుతాయి: పసుపు, గంధం, తర్వాత ఏం చెప్పాను నీకు నేను, కర్పూరం చెప్పాను. ఈ కర్పూరం అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే తాటి బెల్లం అని దొరుకుతుంది, తెప్పించుకొని పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు దొరకలేదు అనుకోండి మామూలు బెల్లం. తాటి బెల్లం దొరకకపోయినప్పుడు ఇది మామూలు బెల్లం కలపండి. ఈ 4 కలిపేసిన బెల్లము, పసుపు, గంధం, కర్పూరం. ఇవి ఒక విచిత్రమైనటువంటి విషయాలు మీకు ఇక చెప్పాను. ఈ మొత్తం కలిపి బాగా పసుపును గంధం కలిసిన తర్వాత దాన్ని బాగా చేసేస్తే బాగా గురుగులాగా వచ్చేస్తుందండి, ఏమి ఇబ్బందిలే. దాంట్లో అంత నూనె, ఏదైనా నూనె పోసి ఒక జ్యోతి ముట్టించండి. సూర్య భగవాను బుద్ధి నమస్కారం చేయండి. మీకున్నటువంటి అర్ధాష్టమ అష్టమ ఏనా శనీశ్వర ప్రభావితం నుంచి కొంత మీ యొక్క యోగం, భోగం, ఐశ్వర్యం, ఆనందం కలిగేదానికి రావాలనేది నా సత్సంకల్పం. ఏదైనా విశ్వాసంతో పాటించడం నేర్చుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ధర్మ సందేహాలు ఎన్నో ఉంటాయండి, అవి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది కూడాను వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవారు అయిన తల్లో, తండ్రో, లేకపోతే అత్తో, మామో వీళ్ళు మరణించినప్పుడు ఇంట్లో దీపారాన్ని చేయకూడదని, సంవత్సరం రోజులు దీపం పెట్టకూడదని, చేస్తే ఏదో పాపం వస్తుంది అనేటువంటి భావాలు ఉంటాయి. ఇలాంటి భావాలు జాలాలను వదిలేయండి, అవే మూఢనమ్మకాలు అంటారు. వాటి గురించి మీకు సరైన వివరం తెలియక మీరు అనుకుంటున్నారు. మీకు చెబుతుంటేనే అంటున్నారు, మీరేం తప్పన్నారని మీ అంతా మీరు అనుకోరు. ఎవరో మాలాంటి వ్యక్తులను చెబుతుంటాం, ఇంట్లో దీపారాలు చేయకూడదు అంటారు. ఎందుకు చేయకూడదు మీరు అడగరు. దీపారాలు చేయొద్దు అన్నారు కదా అని చేయకుండా ఉంటారు. అది తప్పు, చేయాల్సిందే. ఇలాంటి చాలా విషయాల మీద మీకు ఎటువంటి అనుమానాలున్నా, లేదు జ్యోతిశాస్త్రంలో ఏదైనా అనుమానాలున్నా తెలుసుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చంద్ర ఆధారితం అంటారు. ఇది ఇప్పుడు నేను చెప్పింది చంద్ర ఆధారితం మీద మీ యొక్క నక్షత్రాన్ని అనుసరించి, అదే ఇది గోచారం కానీ గ్రహచారం కానీ దాన్ని అనుసరించే చెప్పాను కాబట్టి దాని 35% మీకు పనిచేస్తుంది. మిగతా విషయాలు, లగ్న విషయాలు తీసుకున్న ప్రయత్నిస్తారని, ఇది మీరు ఏకాగ్రత చేసి విజయం సాధించి మీరు మీ కుటుంబం ఈ నూతన సంవత్సర, ఆంగ్ల నూతన సంవత్సరం శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భవ. నమస్కారం. సెలవు. గురుగారు ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.